హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా లైఫ్ నా ఇష్టం. ఈరోజు రెసిపీ అయితే పల్లీల పొడి అనమాట. సో ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు మనకి వేడి వేడి అన్నంలోకి ఈ పల్లీ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇది పల్లీ పొడి కాబట్టి ఇక్కడ నేనైతే ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను పల్లీలు. అవి మన ఒక ప్యాన్లో అంటే ఆయిల్ లేకుండా అనమాట. సో డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలైతే. మీరు ఈ పల్లీలని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలనమాట. మీకిప్పుడు చూపిస్తుంది కదా! సో, ఇలా వేగాలనమాట పల్లీలైతే. మీరివి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలైతే. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అది హీట్ అయిన తర్వాత దీంట్లో మనకి పచ్చెనగపప్పు ఒక 3 స్పూన్స్, అలాగే మినపప్పు గూడా అనమాట. మినపప్పు గూడా ఒక 3 స్పూన్స్ వేసుకోండి. పొట్టు పప్పు వేసుకుంటే బావుంటుంది టేస్ట్. దాంతో పాటు జీలకర్ర ఒక 1 ½ స్పూను. మీకు ఇవి గూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అయినా, 3 స్పూన్స్ అయినా. అలాగే ధనియాలు గూడా అనమాట. ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మనకి వేసుకున్న తర్వాత మనం వీటిని సిమ్‌లో పెట్టుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఈ పప్పులు గూడా. కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆహ్, మిరపకాయలనమాట. సో, ఎండుమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలనమాట. సో, అంటే మీకు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చనమాట. సో, కరెక్ట్‌గా కొలత అంటూ ఏం లేదు. ఎండుమిర్చి అయితే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే దాంతో పాటు కొంచెం చింతపండనమాట. అది గూడా వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఫ్రై అవ్వాలనమాట. సో, సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇవి కూడా. సో, ఇవి కూడా బాగా చల్లారాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫస్ట్ అంటే వేపుకున్నాం కదా ఎండుమిర్చి అవి. సో, అవన్నీ వేసుకొని మీరు వీటికి పల్లీలు తీసుకుంటారు కదా! సో, వాటికి మొత్తానికి కలిపి ఎంత ఉప్పు పడుతుందో అంత సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. నాకిక్కడ ఏంటంటే సాల్ట్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయిందనమాట. సో, మీరు మొత్తానికి ఎంత సరిపోతుందో అంత కలిపి ఇప్పుడే వేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలనమాట. మిక్సీ జార్ కూడా మీకు డ్రైగా ఉండాలి. తడి తడిగా ఉండకూడదు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఈ పౌడర్‌ని మీరు మరీ అంటే మెత్తగా పట్టుకోవద్దు. కొంచెం బరగ్గా ఉండేలాగా పట్టుకోండి. మనం ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ అంటే పల్లీలు ఇందాక పట్టుకోవాలి కదా ఫస్ట్‌లో. సో, పల్లీలు కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఒక 10 కానీ, 12 కానీ వెల్లుల్లి గూడా వేసుకోండి. మీరు పల్లీలు వేసాక కూడా ఏంటంటే, మరీ మెత్తగా పట్టుకోవద్దు మిక్సీకైతే. ఇలా కొంచెం బరక బరకగా ఉంటేనే బావుంటుంది. తినేటప్పుడు పప్పులు తగులుతూ టేస్ట్ బావుంటుందనమాట. సో, చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లీల పొడైతే. ఇక ఇలా చేసుకున్న పల్లి పొడిని మీరు ఒక బాక్స్‌లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది మాక్సిమం ఒక 1 మంత్ వరకు ఉంటుంది. ఏం పాడవదు. సో, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.